హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. మనం 10th క్లాస్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో బ్యాక్లాగ్స్ బాబాయ్ అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇదివరకు కొన్ని వీడియోస్, కొన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఆ వీడియోలో నుంచే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో రావడం, మీరందరూ కూడా నాకు చాలామంది కామెంట్ రూపంలోని, నాకు పర్సనల్గా మెసేజెస్లోని, అలాగే మన గ్రూప్స్లో కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో ఇకపై ఉన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాథమెటిక్స్ కానీ, పిఎస్ కానీ, ఎన్ఎస్ కానీ, సోషల్ కానీ, ఈ వీడియోస్కి సంబంధించి వీడియోస్ కూడా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా త్వరలో మన ఛానల్, అతి త్వరలో మన ఛానల్లో వస్తాయి. సో మీరేమీ సందేహించాల్సిన అవసరం లేదు. మీకు చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసు, కానీ అనాలిసిస్తో కూడిన వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అంటే మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి 10th క్లాస్లో, దాంతోపాటుగా స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంట్. ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలనేది మన ఛానల్లో మనం చెప్తాం. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ ఇంకెవరైతే చేయలేదో చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే కాంపోజిట్ కోర్సు సంబంధించి, అలాగే తెలుగు కాంపోజిట్ కూడా అడుగుతున్నారు. ఇవి నేను ఇప్పుడు చేయలేను, కానీ జస్ట్ ఈ ప్రీ ఫైనల్ అయిపోగానే నేను దానిపై వర్క్ చేసి నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అడుగుతున్న సోషల్ కానీ, పిఎస్ కానీ అన్నీ మొత్తం, ఎవరో సోషల్ మ్యాప్ కూడా అడిగారు. సోషల్ మ్యాప్తో సహా అన్నీ మన ఛానల్లో వస్తాయి. మీరేమీ సందేహించాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఇంపార్టెంట్. మీరు 10th క్లాస్కి ఏం చదవాలో అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అవే పబ్లిక్ ఎగ్జామినేషన్లో మళ్ళీ వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ప్రీ ఫైనల్లో మనం చెప్తున్నా వస్తున్నాయి, పబ్లిక్లో కూడా సేమ్ అలాగే వస్తాయి. సో అప్పటి వరకు మీరు నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఛానల్ షేర్ చేయండి. ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక వీడియో చేశాను నిన్న, 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్. చాలామంది సందేహంగా అడుగుతున్నారు, సార్ ఖచ్చితంగా వస్తాయా, మేము తీరా ప్రాక్టీస్ చేసేస్తున్నాం అన్నీ అని చెప్పేసి. నా సైడ్ నుంచి నేను ఇచ్చే ఒక టిప్ ఏంటంటే, ఫస్ట్ 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసిన 3 మోడల్ పేపర్స్ని తరోగా, ఒక్కటే కూడా మిస్ చేయకుండా బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఎగ్జామినేషన్స్లో మోడల్ పేపర్స్ నుంచి సుమారుగా 60 నుంచి 70 మార్కులు రావడం జరుగుతుంది. సో 60 నుంచి 70 మార్కులు రావడం అంటే ఆషామాషి విషయం కాదు, చాలా ఎక్కువ మార్కులు. సో మీరు ఇప్పుడు కూడా మ్యాథమెటిక్స్కే కాదు, ఇక రాబోయే ఎగ్జామినేషన్స్ కూడా 3 మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ముందు కవర్ చేయండి. కవర్ చేసిన తర్వాత మన ఛానల్లో ఏదైతే ఆ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతున్నామో అప్పుడు వాటిపైకి వెళ్ళండి. ఇప్పుడు ఈ మోడల్ పేపర్స్ ప్లస్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండూ కవర్ చేసినప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లోనే కాదు, ప్రీ ఫైనల్లో కూడా 90+ మార్క్స్ 100% వస్తాయి. సో నన్ను ట్రస్ట్ చేయండి, నేను చెప్పింది చదవండి, ఖచ్చితంగా వస్తాయి. అండ్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ పెట్టాను, 4 and 8 మార్క్స్. సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి. అందరూ కూడా ఒక 100 లైక్స్ ఇవ్వండి. నేను వెంటనే ఒక 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ ఏం చదువుకుంటే సరిపోతుంది పబ్లిక్కి అండ్ ప్రీ ఫైనల్కి అనే వీడియో కూడా నేను త్వరలో చేస్తాను. ఒక 100 లైక్స్ ఇవ్వండి. ఇదేం టార్గెట్ కాదు, కానీ జస్ట్ మీరు చూసి ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. చాలామంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టిన తర్వాత, సార్ గన్ షాట్ క్వశ్చన్స్ పెట్టండి, హిందీ పెట్టారు కదా 39 మార్క్స్ అని చెప్పేసి, అవి యాజ్ ఇట్ ఈజ్ 39 మార్క్స్ అలా వచ్చేసాయి. మ్యాథమెటిక్స్ కూడా పెట్టండి అని చెప్తున్నారు. మనం పలానా ఒక క్వశ్చన్ చెప్పి ఇది వచ్చేస్తాను మనం చెప్పలేము మ్యాథమెటిక్స్లో. సో మోడల్స్ చాలా ఉంటాయి కాబట్టి, సో మీకు కొంచెం ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తాను. కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 4 మార్క్స్ చెప్తున్నాను నేను. 4 మార్క్స్లో ఒక 3 క్వశ్చన్స్ చెప్తాను. ఎవరైతే మాకు అసలు మ్యాథ్స్ వీక్ సార్, ఫెయిల్ అయిపోతానన్న భయంగా ఉందన్నో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి చూసుకోండి బాగా. అండ్ మామూలుగా హై అచీవర్స్ ఎవరైతే ఉన్నారో ఇవి చూసేసుకున్న తర్వాత మిగతా కూడా అన్నీ కవర్ చేసేయండి మీరు. ఫస్ట్ 4 మార్క్స్లో 28th క్వశ్చన్లో మనకి ఈ గ్రాఫ్ కనిపిస్తుంది ఈ విధంగా, పక్క 100% గ్రాఫ్ కనిపిస్తుంది. సో ఈ గ్రాఫ్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 4 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. ఎలాగ సార్ ఈ 4 క్వశ్చన్స్ మీరు బోర్డు మీద రాశారు ఇదేనంటే మ్యాక్సిమం ఇవే వస్తాయి. పబ్లిక్కి ఇవే వస్తాయి, ప్రీ ఫైనల్ కూడా ఇవే వస్తాయి. ఎలా అంటే గ్రాఫ్ మారవచ్చు, కానీ క్వశ్చన్స్ మాత్రం ఇవే ఉండొచ్చు మ్యాక్సిమం. ఓకే, షేప్ ఏంటి, దీని యొక్క షేప్ ఏంటి అని అడుగుతాడు. ఇదే కాదు, ఏ గ్రాఫ్ ఇచ్చినా సరే దాని మీద యూ షేప్లో ఉందనుకోండి, అది పారాబోలా. గుర్తుపెట్టుకోండి, అది పారాబోలా. ఇలా కాకుండా కొన్నిసార్లు ట్విస్ట్ చేయడం కోసం ఇలా ఒక అడ్డుగా తెస్తాడు. దాని షేప్ ఏంటంటే స్ట్రైట్ లైన్. మ్యాక్సిమం నాకు తెలిసి పారాబోలా ఇస్తాడు మీకు రేపు ఎగ్జామినేషన్లో కూడా.
సో యూ షేప్లో ఉంటే పారాబోలా, షేప్ ఏంటంటే పారాబోలా. నెక్స్ట్ హౌ మెనీ జీరోస్ అని అడుగుతాడు. హౌ మెనీ జీరోస్ అంటే ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కదా. ఎక్స్ యాక్సిస్పై ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అయిందో అన్ని జీరోస్ ఉన్నట్టు. ఎక్కడ ఒకసారి ఇంటర్సెక్ట్ అయింది, ఎక్కడ ఒకసారి ఇంటర్సెక్ట్ అయింది అంటే ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నట్టు? 2 జీరోస్ ఉన్నట్టు. నెక్స్ట్ మూడో క్వశ్చన్, వాట్ ఆర్ ద జీరోస్? ఆ 2 జీరోస్ ఏంటి స్పెసిఫిక్గా అడుగుతున్నాడు. ఇక్కడ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది? -1, ఎక్కడ +2. ఇది రెండో ఆన్సర్. ఇంకా లాస్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్. సమ్ అంటే ప్లస్, కొన్నిసార్లు ప్రొడక్ట్ అని అడుగుతాడు. ప్రొడక్ట్ అంటే ఇంటూ. సో ఈ రెండాటికి సమ్ అడిగితే ఈ రెండాటికి ప్లస్ చేయాలి. ఒకవేళ ప్రొడక్ట్ అని అడిగితే ఇంటూ చేయాలి. ఇంటూ చేయగా వచ్చిన ఆన్సరే లేదా ప్లస్ చేయగా వచ్చిన ఆన్సరే ఈ 4th క్వశ్చన్ ఆన్సర్. ఈ విధంగా 28th క్వశ్చన్లో మనకు గ్రాఫ్ కనిపిస్తుంది. చాలా ఈజీగా, ఎక్కువ సమయం దీనికి వెచ్చించాల్సిన అవసరం లేదు. దీని యొక్క ట్రిక్లు తెలుసుకుంటే సరిపోద్ది. 4 మార్క్స్ ఈజీగా వస్తాయి, ఒక 4 మార్క్ పక్కా. నెక్స్ట్ 24th క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద నెంబర్స్ హూ సమ్ ఈజ్ 27 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 182. ఇదో క్వశ్చన్. ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్ ఈజ్ 365. ఇంకో క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306. ఫైండ్ ద ఇంటిజర్స్. ఈ 3 క్వశ్చన్లు కనుక మీరు ప్రిపేర్ అయితే 95%, 100% అని నేను చెప్పలేను కానీ ఇగో ఈ గ్రాఫ్ ఉంది కదా, ఇది 100%, ఇది 95% లేదా 99% ఈ మూడింట్లో ఒక క్వశ్చన్ పక్కగా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ అంటే ఇదొక 4 మార్కు, ఇదొక 4 మార్కు, 8 మార్క్స్ ఇక్కడికి మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం అంటే పెద్ద కష్టం ఏం కాదు. అడిగితే ఒక క్వశ్చన్ ప్రిపేర్ అయితే మిగతా 3 ఆ మోడల్లోనే ఉన్నాయి. కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయండి. టైం ఉంది కాబట్టి మనకి ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఎగ్జామినేషన్. నెక్స్ట్ క్వశ్చన్ 22 క్వశ్చన్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే మీను మీడియన్ మోడ్కి సంబంధించి గ్రూప్ డేటా. ఇదైతే 100% క్వశ్చన్ కనిపిస్తుంది. అయితే మీన్ అడుగుతాడు, లేదా మీడియన్ అడుగుతాడు, లేదా మోడ్ అడుగుతాడు. ఈ మూడిటికి సంబంధించి గ్రూప్ డేటా బాగా ప్రిపేర్ అవ్వాలి. స్టాటిస్టిక్స్లో ఉన్న 4 మార్క్స్ ఈ 3 బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఈ విధంగా మనకి 12 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. నెక్స్ట్ 8 మార్క్, గన్ షాట్ 8 మార్క్స్. ఇక్కడ 29th ఏ పార్ట్లో ఏ క్వశ్చన్లో మనకి ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ లేదా ప్రూవ్ దట్ 3 + 25 √2 ఈజ్ ఇర్రేషనల్ అనే క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు √3 అనేది ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా √5 చేయొచ్చు, అలాగే √7 కూడా చేయొచ్చు. మీకు రేపు ఎగ్జామినేషన్లో √3 అని అడగొచ్చు, √5 అని అడగొచ్చు, లేదా √7 అని అడగొచ్చు. ఈ మూడింట్లో ఒకటి అడుగుతాడు. లేదా అదేది అడగలేదు రియల్ నెంబర్స్ నుంచి అంటే కనుక ఇదిగో 3 + 2 √5 అనే క్వశ్చన్ అడుగుతారు. ఖచ్చితంగా ఈ 2 ప్రిపేర్ అవ్వండి. ఈ రెండింటిలోంచి ఒక ఎస్ఐ మార్క్ ఖచ్చితంగా వస్తుంది. దానితో పాటుగా 31 ఏ క్వశ్చన్లో నుంచి ప్రాబబిలిటీ లెసన్లో చాప్టర్లో కార్డ్స్ మీద క్వశ్చన్ ఉంటుంది, డిస్క్ మీద క్వశ్చన్స్ ఉంటుంది, డైస్ మీద, అలాగే గేమ్స్ మీద కూడా క్వశ్చన్ ఉంటుంది ఆ లెసన్లో. సో ఈ 4 రకాల క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. ఇదొక 8 మార్క్, ఇదొక 8 మార్క్, ఇక్కడికి 16 మార్క్స్ అయ్యాయి. నెక్స్ట్ 32A అండ్ B. 32Aలోని స్టాటిస్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 32Bలోని అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మనకి స్టాటిస్టిక్స్ లెసన్లో 3 or 4 ఉన్న ఎస్ఏ క్వశ్చన్స్ అంతే. మీను మీడియన్ మోడ్ నుంచి అడుగుతూ ఉంటాడు. అందులో 3 సమ్స్ మేబీ గట్టిగా ఉంటే 3 సమ్స్ లేదా 4 సమ్స్ ఉంటాయి. అవి మీరు బాగా మీ సార్ వాళ్ళని అడిగి బాగా ప్రాక్టీస్ చేయండి. లేదంటే యూట్యూబ్లో మీకు ఎక్కడైనా దొరికితే వినండి, విని ఈజీ, అవి పెద్ద కష్టమేం కాదు. దానికన్నా ఈజీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఒకే ఫార్ములావే బేస్ అయి ఉంటాయి. ఒక ఫార్ములాతో మొత్తం 4 రకాల సమ్స్లో కూడా చేసేయచ్చు ఇది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చేస్తారా, స్టాటిస్టిక్స్ చేస్తారా అనేది మీ ఇష్టం, మీ ఓపికని బట్టి మీరు దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. దీంట్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, దీంట్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, రెండిట్లో ఒక క్వశ్చనే మీరు రాయాలి. సో ఏదో ఒక లెసన్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ అయితే లేవు, ఒకే ఫార్ములాతో ఈ లెసన్లో మొత్తం ఎస్ఐలు చేసేయచ్చు. దీంట్లో 3 or 4 ఉన్నాయి సమ్స్ స్టాటిస్టిక్స్, ఓకేనా. నెక్స్ట్ దీనికో 8 మార్క్స్. నెక్స్ట్ 33Bలోని గ్రాఫ్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే లెసన్లో గ్రాఫ్స్ ఉంటాయి. ఇది కూడా డెడ్ ఈజీ,
మీరు ఈజీగా చేయొచ్చు. ఒక్కసారి ఎక్కడైనా నేర్చుకోండి, చూసి యూట్యూబ్లో ఎక్కడైనా నేర్చుకోండి, సరిపోద్ది. ఈజీగా వస్తాయి 8 మార్క్స్. సో ఇక్కడ 4 1 2 3 4 ఎస్ఏ క్వశ్చన్ చెప్పడం జరిగింది. 4 into 8 మనకి 32 ప్లస్ మనం చెప్పుకున్న 12 మార్క్స్, అంటే మూడు 4 మార్క్స్లు చెప్పుకున్నాం కాబట్టి 12 మార్క్స్, టోటల్ 44 మార్క్స్. 44 మార్క్స్ చాలా ఈజీగా మనం రప్పించవచ్చు. ఇవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే, ఎక్కువ ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా 44 మార్క్స్ వస్తాయి. దానితో పాటుగా నేను ఈ వీడియోని కొంచెం అందరూ లైక్ చేయండి, ఒక 100 లైక్స్ ఇవ్వండి ఈ వీడియోకి. నేను 2 మార్క్స్ ప్లస్ 1 మార్క్స్ ఏం ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది నేను చేస్తాను వీడియో. మీరు ఓపుకుంటే ఆ వీడియో కూడా కొంచెం జాగ్రత్తగా చూసి, మీకు తెలిసి ప్రతి సమ్ చేసుకుంటూ వెళ్ళారంటే కనుక, లేదా మోడల్ పేపర్స్లో ఉండే 2 మార్క్స్ 1 మార్క్స్ కూడా, 3 మోడల్ పేపర్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ మోడల్ పేపర్స్ ఆల్రెడీ నేను మన ఛానల్లో పెట్టాను. అవి చూసి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అందులో ప్రాక్టీస్ చేసినా కూడా చాలా వరకు మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో లేదా పబ్లిక్లో కనిపించవచ్చు. సో ఈ 44కి అవి మీరు కొన్ని ఒక మార్క్స్, ఒక 20 లేదంటే ఒక 25 యాడ్ చేసుకున్నారనుకోండి, దీనికి యాడ్ అయ్యి, ఈ 44కి యాడ్ అయ్యి మంచి స్కోర్ రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్లో. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం. హార్డ్ వర్క్ చేయాలి 30 డేస్ కూడా. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మంచి సక్సెస్ వాళ్ళు ఎగ్జామినేషన్లో చూస్తారు. హార్డ్ వర్క్తో పాటుగా తక్కువ టైం ఉంది కాబట్టి స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలనేదే నేను ఇలాంటి వీడియోలు చేసి మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు అందరూ కూడా తెలిస్తే వెరీ గుడ్, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు తెలిసి క్వశ్చన్లు అన్నీ ప్రాక్టీస్ చేయండి. చదవగలిగి ఒప్పుకుంటే అన్నీ చేయండి. లేదు సార్ మేము స్లో లెర్నర్స్, మాకు ఏం చేయాలో మీరు గైడ్ చేయండి, సజెస్ట్ చేయండి అంటే కనుక, ఇదిగో మనం ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తాను అన్ని సబ్జెక్ట్స్ పైన, మీరు ఉపయోగించుకోండి. మీకు ఎవరికైతే ఈ వీడియో యూటిలైజ్ అయిందో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ నేను చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. I will come with another video. Thank you so much.